లాస్ట్ టైము రంజిత్ రెడ్డి ఉన్నాడు కదన్నా, మరి ఆయన హయాంలో ఏమైనా అభివృద్ధి చెందిందా మీకు? ఆయన ఒక్కసారి ఇట్లా విజిట్ చేయలేదు, ఏం పని చేయలేదు, ఆయన ముఖమే తెలియదు మాకు. ఆయన మాకు అసలే తెలియదు, ఆయన ఎట్లుంటాడో ఇట్లా తెలియదు మాకు ఇప్పటివరకు. ఏమైనా సమస్యలు ఉన్నాయన్నా మీ ఊరి? మాకు మస్తు సమస్యలు ఉన్నాయండి. రోడ్లు సరిగ్గా లేవు, పార్కింగ్ ప్లేస్ లేదు, కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఇట్లా తెలియట్లేదు. మరి ఇవన్నీ మీ లీడర్లకు చెప్పినారా అన్న? మరి చెప్పామండి, చెప్తే అప్పటిపూడికి అంటారు, మళ్ళీ తర్వాత ఎవరు పట్టించుకోరు. ఇంటి చేయాలి కదా, పనులు చేయాలి. పాపం చేస్తే మేము కూడా వేస్తాం. ఇంటివా ఏనికి వచ్చిన అది ఈ ఒక్క రోడ్డు కూడా గుంతలు మిట్టలు వేసుకొని కింద పడాలి మాత్రం సాధారణంగా. ఒక్కరన్నా వచ్చి మనుషులుగా. మరి మీరేమంటారు అన్న, ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మరి నరేంద్ర మోడీ వస్తే బాగుంటుందని మేము అభిప్రాయం. మోడీ ఎందుకు రావాలంటారు? మోడీ అన్నీ మంచి పనులు చేస్తుండను, ఉచిత రేషన్ బియ్యం ఇస్తుండు, అన్ని ఉచిత పథకాలు అన్నీ ప్రజలకు మంచి పని చేస్తుండు కాబట్టి రావాలి. ఇప్పుడు బీజేపీ నుంచి కూడా సెంట్రల్ నుంచి కొన్ని స్కీమ్లు ఉన్నాయి కదా, ఆ స్కీమ్ల నుంచి మీరేమైనా లబ్ధి పొందినారా? ఏం లేదండి, అంటే మేము అప్లై చేసుకోలేదు. అంటే ఉన్నాయి స్కీమ్స్ కానీ మేము అప్లై చేసుకోలేదు. మాకు చేశాడని నమ్మకం ఉంది, నరేంద్ర మోడీ మీద గ్యారంటీ నమ్మకం ఉంది.